హలో పోలీస్. ఏయ్ వెళ్ళండి, వెనకాలండి. బేస్ని కెమికల్తో కాల్ చేశారు. ఐడి చెక్ చేయండి. లేదు సార్. చుట్టుపక్కల చెక్ చేయండి. ఓకే సార్. ఏమైనా దొరికిందా? లేదు సార్. లేదు సార్. చుట్టుపక్కల ఎలాంటి కెమికల్ లాంటి క్లూ దొరకలేదు. దీని అర్థం ఏంటంటే విక్టిమ్ని వేరే చోట చంపేశారు. ఇక ఫేస్ని కెమికల్తో కాల్ చేసి బాడీని ఇక్కడ డంప్ చేశారు. మనం విక్టిమ్ని గుర్తుపట్టకూడదని. రేమి, చుట్టుపక్కల ఏదైనా సీసీటీవీ ఉంటే ఫుటేజ్ తీసుకోండి. ఓకే సార్. సార్, క్రైమ్ సీన్ దగ్గర ఎటువంటి సీసీటీవీ లేదు సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. అమ్మాయి ఏజ్ 28 నుంచి 30 అని ఉంది. తను చనిపోయిన టైం తెల్లవారుజామున 3 గంటలు అయి ఉండొచ్చు. సఫకేషనల్ బ్లీడింగ్, ఇంటర్నల్ ఇంజరీస్తో డెత్ అయింది. అమ్మాయిని బ్రూటల్గా రేప్ చేశారు. 2 మగాళ్ళ సీమన్ దొరికింది. ఆ అమ్మాయి చేతి నెయిల్స్లో స్కిన్ పార్టికల్స్ దొరికాయి. ఆ స్కిన్ పార్టికల్స్ 2 సీమన్తో మ్యాచ్ అవ్వట్లేదు. అంటే ఆ అమ్మాయిని ఎవరు చంపారో? అమ్మాయి లంగ్స్లో డ్రగ్ ట్రేసెస్ దొరికాయి, కానీ తన స్కిన్, ఐస్, బోన్స్లో డ్రగ్ ట్రేసెస్ అస్సలు లేవు. అంటే ఆ అమ్మాయి డ్రగ్ అడిక్ట్ కాదనమాట. తనకి బలవంతంగా డ్రగ్ ఇచ్చుంటారు, లేదా ఎందులోనైనా కలిపిచ్చుంటారు. రేమి, ఇన్ఫార్మర్ ద్వారా డ్రగ్ పెడ్లర్స్ ఇంకా అడిక్ట్స్తో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయండి. ఏదైనా డ్రగ్ పార్టీ అయిందా అని. బాడీ మీద ఉన్న బట్టల మీద, అంటే వెనక వైపు కార్న్ ఆయిల్ స్పాట్ మార్క్స్ అనేవి దొరికాయి. కార్న్ ఆయిల్? సార్, గిట్టిన వాళ్ళు రేప్ చేసి ఉండొచ్చు. అక్కడున్న కార్న్ ఆయిల్ తన బట్టలకు అంటుకుందేమో. డెడ్ బాడీ ఏమో మనకి నది పక్కన దొరికింది. కానీ దీని కనెక్షనే అర్థం అవడం లేదు. ఆ కనెక్షన్ని వెతకడమే మన పని. ఇంకా ఈ ఏరియాలో కార్న్ ఆయిల్ తక్కువగా యూస్ అవుతుంది. అందుకే దాన్ని కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు తక్కువ. కార్న్ ఆయిల్ని ఎవరు అమ్ముతారో కనుక్కోండి, ఎవరెవరు కొంటారో కూడా. సార్, నేను ఇప్పుడే తిన్నానమ్మా. లేదు, కొత్త కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అందుకే కాస్త బిజీగా ఉన్నానమ్మా. సరే, నేను తర్వాత మాట్లాడతా. మిస్సింగ్ అమ్మాయి అప్డేట్ ఏంటి? సార్, మొత్తం 4 అమ్మాయిలు మిస్సింగ్ సార్. అందరి ఏజ్ 20 నుంచి 40 లోపల ఉంది. వాళ్ళ పేరెంట్స్ని స్టేషన్కి పిలవండి. సరే సార్. కాదు సార్, ఇది నా కూతురు బట్టలు కాదు. లేదు సార్, ఇది నా కూతురు కాదు. ఇవి నా బిడ్డ బట్టలు కావు. తను నా కూతురు కాదు. ఎవరు విక్టిమ్ని ఐడెంటిఫై చేయలేదు. అయినా ఒకసారి డిఎన్ఏ వెరిఫికేషన్ చేయాలి. మీరు వీళ్ళ డిఎన్ఏ శాంపుల్ని విక్టిమ్ డిఎన్ఏ శాంపుల్తో టాలీ చేసి చూడండి. ఎవరి కూతురో తెలీదు. పాపం తన పేరెంట్స్ ఎంత బాధలో ఉంటారో. సార్, మీకు ఒక డెడ్ బాడీ దొరికిందని విన్నాం. అమ్మాయిని ఎవరు చంపారో విషయం తెలిసిందా సార్? మీకు దొరికిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్. మాకు ఒక డెడ్ బాడీ దొరికింది. తన్ని రేప్ చేసి చంపేస్తున్నారు. నేను మీ అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే, అందరూ ప్రశాంతంగా ఉండండి. మేము ఆ హంతకుణ్ణి ఖచ్చితంగా పట్టుకుంటాం. సార్, అతని గురించి ఏమైనా తెలిసిందా సార్? మాకేమైనా తెలిస్తే ఖచ్చితంగా మేము మీకు చెప్తాం. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. కాల్ రికార్డ్ డీటెయిల్డ్గా చెక్ చేయడం చాలా అవసరం. అందుకే రీచెక్ చేస్తున్నాను. సార్, ఎవరి డిఎన్ఏలు విక్టిమ్తో మ్యాచ్ అవడం లేదు సార్. ఏమైంది? ఈ డ్రెస్ మీద ఉన్న లోగో గురించి తెలిసింది. ఇది ఒక టైలర్ షాప్ లోగో సార్. వెళ్ళి కనుక్కోండి. సరే సార్. ఈ లోగో మీ షాప్దే కదా? అవును సార్, ఈ డ్రెస్ నా షాపులోనే కుట్టించారు.
ఎవరు కుట్టించుకున్నారు? అది ఆ అమ్మాయి చెప్పింది, ఫ్రంట్లో నయా డిజైన్ వేయమని. అవును సార్, ఇది అదే అమ్మాయి. డీటెయిల్స్ ఇవ్వండి. ఇదిగోండి సార్. శృతి సోలంకి. జై శ్రీకృష్ణ ఆంటీ. నమస్కారం కెంజల్. అక్కడ శృతి ఉందా? 2 రోజుల నుంచి అసలు ఫోనే చేయలేదు. ఇప్పుడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది. అవునా? నిజానికి తను ఆఫీస్ లీవ్ పెట్టి మీ దగ్గరికి వచ్చిందనుకున్నాను. ఏంటి? శృతి అక్క చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు కదా. నాకు చాలా టెన్షన్గా ఉంది. డోంట్ వరీ ఆంటీ, నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడొస్తాను. శృతి ఇక్కడే ఉంటుందా? అవును, తను నా రూమ్మేటే సార్. మాకొక డెడ్ బాడీ దొరికింది. ఫేస్ బాగా కాలిపోయింది. ఐడెంటిఫై చేయడం కుదరలేదు. తన ఒంటి మీద బట్టలు ఇవి. గుర్తుపడతారా? ఈ డ్రెస్ శృతిదే సార్. శృతి గురించి మీకేం తెలుసో మాకు చెప్పండి. తను ఒక ఆఫీస్లో పనిచేస్తుంది. నాన్న లేరు, ఊళ్ళో చెల్లి ఇంకా అమ్మ ఉన్నారు. నేను ఇప్పుడే వాళ్ళతో మాట్లాడాను. నేను వాళ్ళకి ఏం చెప్పాలి? డోంట్ వరీ, మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. మీరు శృతిని ఎప్పుడు ఎక్కడ చివరిగా కలిశారో చెప్పండి. 2 days బ్యాక్. ఏంటోయ్, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు. అవును, ఈ రోజు చందన్ బర్త్డే కదా, అక్కడికే వెళ్తున్నాను. ఈ రోజు నేను అక్కడే ఉంటాను. అలాగే నేను అమ్మ దగ్గరికి కూడా వెళ్తాను. ఒకవేళ ఈ రోజు శాలరీ వచ్చి లీవ్ దొరికితే ఇక నేను రేపే వెళ్ళిపోతాను. సరేనా? అమ్మతో పెళ్లి గురించి మాట్లాడటానికి వెళ్తున్నావా? పెళ్ళా? అప్పుడే పెళ్ళి అంటే నీకే తెలుసు కదా, ఆ అమ్మకి బాలేదు. నా చెల్లి కోసమని నేను పెళ్లి కూడా చేసుకోలేదు. కానీ నా చెల్లి చదువు పూర్తయ్యి తనకి జాబ్ వచ్చిన వెంటనే చేసేసుకుంటాను. తర్వాత అమ్మని నా దగ్గర ఉంచుకుంటాను. నా భర్త ఎలా ఉండాలంటే అమ్మని నాతో ఉంచుకోవడానికి ఒప్పుకోవాలి. వైఫ్ మదర్ని ఎవరు తోడుగా ఉంచుకోవడానికి ఒప్పుకుంటారు? ఎందుకు? వైఫ్ తన హస్బెండ్ పేరెంట్స్ ని ఒప్పుకుని జీవితాంతం చూసుకుంటుంది కదా. అయితే హస్బెండ్ ఎందుకు వైఫ్ పేరెంట్స్ ని ఒప్పుకుని ఇంట్లో పెట్టుకుని చూసుకోకూడదు? సరేలే తల్లి, నేను నీతో వాదించలేను. సరేనా? చాలు, బయలుదేరుతున్నా, లేట్ అయింది. అరే ఆగు, కాస్త వింటావా? చందన్ కి నా తరపున కూడా అరే, word wishes చెప్తానులే. చెప్పు. శృతి వాళ్ళమ్మ ఇంకా బాయ్ ఫ్రెండ్ డీటెయిల్స్ తీసుకోండి. సరే సార్. శృతి ఎప్పుడైనా డ్రగ్ తీసుకుని నీతో మాట్లాడిందా? లేదు లేదా సార్. శృతికి తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటారా? నో సార్. సరే, ఒక విషయం చెప్పండి. మీకెవరి మీదైనా డౌట్ ఉందా? శృతితో తప్పుగా నడుచుకున్నట్టు, శృతిని ఎవరైనా ఆపుతున్నట్టు, టార్చర్ చేస్తున్నట్టు? చూడండి, టెన్షన్ తీసుకోకుండా ఏదున్నా మాకు చెప్పండి. లేదు సార్, నాకే ఒక్కరి మీద డౌట్ లేదు. సరే. గింజలేదో దాస్తోంది. తన మీద కన్నేసి ఉంచండి. కాల్ డీటెయిల్స్ చెక్ చేయండి. శృతితో పాటు తిన సోషల్ మీడియా డీటెయిల్స్ కూడా చెక్ చేయండి. చందన్ సిటిఆర్ రిపోర్ట్ తెప్పించండి. ఓకేనా? ఓకే సార్. శృతి వాళ్ళ అమ్మను పిలవండి. అలాగే వాళ్ళకి డెడ్ బాడీ గురించి చెప్పకండి. చందన్, చెప్పండి సార్. శృతి ఎక్కడా? నాకెలా తెలుసు సార్? ఇప్పుడైనా తెలుసుకో. మార్క్లో
ఏంటి? ఇంతలా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. శృతిని ఎప్పుడు ఎక్కడ ఆఖరిసారిగా చూసావో చెప్పు. సార్ 2 days బ్యాక్ నా బర్త్డే సార్. ఇక్కడే నా ఇంట్లోనే సార్. సాయంత్రం 6ంటికి అలా వచ్చింది, 7ంటికి వెళ్ళిపోయింది సార్. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. ఎన్ని గంటలకు వెళ్ళిదే? సార్ చెప్పాను కదా 7ంటికి వెళ్ళిపోయింది. చూడు శృతి సిటిఆర్ రిపోర్ట్. తను ఇక్కడ నైట్ 11 వరకు ఉంది. అంతేకాదు ఇక్కడే తన ఫోన్ కూడా ఆఫ్ అయింది. సారీ సార్, తను 11 వరకు ఇక్కడే ఉంది. యాక్చువల్లీ తను నైట్ ఇక్కడే ఉండాలనుకుంది, కానీ 11కి వెళ్ళిపోయింది సార్. తన్ని గర్ల్ ఫ్రెండ్ కదా? అవును. తన్ని అంత చీకట్లో అంత నటోరియస్ ఏరియా దగ్గరుండి ఒంటరిగానే పంపావా? కనీసం ఇంటికి వెళ్ళావా లేదా అని కూడా అడగలేదు. తర్వాత 2 రోజులు కాల్ కూడా చేయలేదు. సార్ మా ఇద్దరికి గొడవ జరిగింది. తను నిన్ను డంప్ చేసిందా? అందువల్ల నీ ఈగో హాట్ అయింది. తర్వాత నువ్వు లేదు సార్, అలా ఏమేం జరగలేదు సార్. మా మధ్య నార్మల్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి సార్. నార్మల్ కపుల్స్ మధ్య జరిగేవే. ఆఫీస్లో నీకు ప్రమోషన్ వస్తుంది కదా? హా, మీకు తెలుసా శాలరీ కూడా ఎక్కువైంది. కానీ నిరంజన్ నీ సీనియర్ కదా? అయితే మరి నీకెలా ప్రమోషన్ దొరికింది? అంటే నా పని బాగుంది. బాసు బానే ఉన్నాడేమో. నువ్విప్పుడు ఏమంటున్నావు? చూడు, నీలాంటి ఫ్రీ స్పిరిటెడ్ అమ్మాయి నువ్వు పెళ్లికి ముందు నాతో సెక్స్ చేసిన దానివి. బాసుని సంతోషపెట్టుంటావు. నువ్వు కూడా వేరే వాడిలాగానే. నేను నా జాబ్ వల్ల డిగ్నిటీతో ఉంటున్నాను. జాబ్ మానేసి ఎవరి మీద డిపెండ్ అవ్వలేను. శృతి ఎక్కడికి వెళ్తున్నావు? లీవ్ మై హ్యాండ్. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావంటే నీకే మంచిది కాదు. నన్ను బెదిరిస్తున్నావా? ఏంటిది? సార్ ఇది నేను చెప్తాను. ఇది నీ బర్త్డేకి నువ్విచ్చిన రిటర్న్ గిఫ్ట్. నువ్వు శృతికి ఇచ్చింది. తనని చంపి తన ముఖాన్ని కాల్ చేసావు. మిగతావన్నీ నేను నీకు పోలీస్ స్టేషన్లో చెప్తాను. శృతి వాళ్ళ అమ్మ వచ్చారని ఇప్పుడే కాల్ వచ్చింది. తన ఫేసు గుర్తుపట్టలేకపోతున్నాం. తను శృతి కాదనుకుంటున్నాం. అయినా కూడా మీరొకసారి గుర్తుపట్టండి. నేను అప్పుడే శృతి మాటల్ని ఒప్పుకోకుండా ఉండాల్సిందే. శృతి తల్లి, సరైన సమయానికి పెళ్ళైతే జీవితం అంతా చాలా బాగుంటుంది. అరే అమ్మా, నా జీవితం ఎప్పుడు బాగుంటుందో తెలుసా? మా అమ్మ ఇంకా నా చెల్లి ఇద్దరు ప్రశాంతంగా భోంచేసినప్పుడు, మన సొంత ఇంట్లో గర్వంగా ఉన్నప్పుడు, ఇంకొకరి ముందు చేయి చాపకుండా. ఇంకా అలాగే పెళ్ళంటే నేను నా మొగుడికి సేవ చేయాల్సి వస్తుంది. నేను నా మొగుడికి సేవ చేసే బదులు మా అమ్మకి సేవ చేయాలనుకుంటున్నా. మరి నేను పోయాక నీ పరిస్థితి ఏంటి? అరే నా సీరియల్ అమ్మా, మీరు చూస్తూ ఉండండి. నేను మీకు 100 ఏళ్ల వరకు ఎక్కడికి వదలను. మీకు 100 ఏళ్ళు, నాకు 80 ఏళ్ళు. మనమిద్దరం ముసలోళ్ళు అయ్యాక మొత్తం దేశాన్నే తిరుగుతూ ఉందాం. మీరు చూస్తూ ఉండండి. తాగుతూ తింటూ ఎంజాయ్ చేద్దాం. ఇంకేంటి? ఇంకా సీమా, నిన్ను మాకు తోడుగా నేను తీసుకువెళ్ళను. ముందు నీ చదువు పూర్తవుతుంది. జాబ్ రాగానే నీకు పెళ్లి చేసేస్తాను. అప్పుడు నీకిష్టం వచ్చినట్టు నీ డబ్బులతో నీ మొగుడుతో తిరుగు. నేను నా శాలరీలో 1 రూపాయి కూడా నా హస్బెండ్ కి ఇవ్వను. నా సంపాదన అంతా నేనే ఖర్చు పెట్టుకుంటాను. అవునా? నేను ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉండేది. తను నాకు కూతురు కాదు, నా తల్లి. సార్, చందన్ డిఎన్ఏ శృతి బాడీ మీద దొరికిన సీమంతో మ్యాచ్ అవుతోంది సార్. చూడు, నీ డిఎన్ఏ శృతి బాడీలో దొరికిన సీమంతో మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు చెప్పు, శృతికి నువ్వు ఇచ్చిన డ్రగ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఇంకో సీమన్ ఎవరిదే? శృతి నెయిల్స్ లో దొరికిన స్కిన్ పార్టికల్స్ అవి ఎవరివి? నీ పార్ట్నర్ ఎవరో చెప్పు. సార్, నేను నిజం చెప్తున్నాను సార్. శృతిని నేను రేప్ చేయలేదు సార్. మేము రిలేషన్షిప్ లో ఉన్నాం సార్.
మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో అది కాన్సెన్షియల్ సార్. సార్ మేమిద్దరం దగ్గర ఉన్నంత వరకు అది బానే ఉండింది సార్. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది సార్. తన కోపంతో ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత ఏం జరిగిందో నాకేమీ తెలియదు సార్. నీతో ఉన్న మిగతా ఇద్దరు ఎవర్రా? సార్ నాతో ఎవరు లేరు సార్. మరైతే డ్రగ్స్ ఎందుకు ఇచ్చావు? డ్రగ్సా? సార్ నేను తనకి డ్రగ్స్ ఇవ్వలేదు, చంపలేదు సార్. నన్ను నమ్మండి సార్, నేను నిజం చెప్తున్నాను. మరి ఆ రిటర్న్ గిఫ్ట్? రిటర్న్ గిఫ్టా? అదేరా ఆ కెమికల్. అది ఎక్కడి నుంచి వచ్చింది? సార్ అది యాక్చువల్లీ బాత్రూమ్ క్లీన్ చేద్దామని పెట్టాను సార్. ఎరా ముందే ప్రిపేర్ అయ్యావా? ప్రతి ప్రశ్నకి సమాధానం కరెక్ట్గా చెప్తున్నావు, అది కూడా ఇన్స్టాల్మెంట్లో. ముందు 7 గంటలు అన్నావు, ఒకటి పీకిన తర్వాత 11 గంటలు అన్నావు, ఇంకా సెక్స్ జరిగింది అంటున్నావు. రైట్, టాయిలెట్ క్లీనర్స్ దొరుకుతున్నటువంటి ఈ రోజుల్లో కెమికల్ ఎవరు యూజ్ చేస్తారా? సార్ నాకు నిజంగా తెలియదు సార్. చాలా షార్ప్గా ఉన్నాడు. వాడి ఫ్రెండ్స్ నెట్వర్క్ చెక్ చేయాలి. వాడి ఫ్రెండ్స్ ఎవరికైనా డ్రగ్ కనెక్షన్ ఉందేమో చూడండి. ఓకే సార్. ఓకే. డాక్టర్. ఓ వచ్చేసారా? నేను పర్సనల్గా ఒక విషయం చెప్పాలనుకున్నాను, అందుకే మీకు ఫోన్ చేసి రమ్మన్నాను. ఫిజికలీ జెల్ బాడీ డిఎన్ఏ డెడ్ బాడీ డిఎన్ఏతో మ్యాచ్ అవుతుందండి. అంటే ఆ బాడీ శృతిదే? ఎస్. తన కూతురేమో చనిపోయింది. మనం చేయగలిగింది ఏంటంటే ఆవిడ మేలుకునే ముందు ఆ హంతకుణ్ణి పట్టుకోవాలి. పదండి. ఇదిగో మేడం, దానం చేయండి. ఏం చేస్తున్నావు ఇక్కడ? అరే వ్యాపారం చేయడానికి వచ్చానయ్యా. ఇక్కడ కాదు ఇంకెక్కడికి వెళ్ళన్నా చేసుకో. పక్క వీధికి వెళ్ళు. అరే ఏంటయ్యా, ఇక్కడ వ్యాపారం బాగవుతుంది, నీకు కొంచెం ఏదైనా ఇస్తానయ్యా. నాకు ఇస్తావా? సరే అయితే అక్కడికి వెళ్ళు, కానీ నా అలాగే వెళ్తాను లేవయ్యా. త్వరగా వెళ్ళు. సార్, శృతి సోషల్ మీడియా మెయిల్స్ చెక్ చేశాను. శృతి ప్రమోషన్ తర్వాత తన కొలీగ్ నిరంజన్ దేవ్ అనే అతను శృతి గురించి తప్పుగా మాట్లాడాడు. అది శృతి ల్యాప్టాప్ కెమెరాలో రికార్డ్ అయింది. శృతి ఆ రికార్డర్ని నిరంజన్ దేవ్కి మెయిల్ చేసింది. అందులో శృతి అమ్మాయిలతో చెడ్డగా నడుచుకున్న వాళ్ళకి ఎప్పుడు క్షమాపణ ఉండదు, శిక్షే పడుతుందని రాసింది. వీడియో ఎక్కడ? మీకు ఫార్వర్డ్ చేశాను. ప్రెసెంటేషన్ ని రికార్డ్ చేసిస్తున్నాను, ప్లీజ్ దీన్ని ఫాలో అవ్వండి. యాజ్ అకార్డింగ్ టు అవర్ లాస్ట్ మార్కెట్ రీసెర్చ్, కస్టమర్ పారాబన్ శృతి, నా ప్రమోషన్ డ్యూ ఉంది, కానీ మేనేజ్మెంట్ నీకు ప్రమోషన్ ఇచ్చింది. నిన్నొచ్చిన అమ్మాయి నాకు సీనియరా? నా తల మీద కూర్చుంటుందా? నీలాంటి అమ్మాయిల గురించి నాకు బాగా తెలుసు. నీ యవ్వనాన్ని వాడుకుని నువ్వు వాడితో కోఆపరేట్ చేసి నువ్వు ప్రమోషన్ తెచ్చుకున్నావు, అవునా? కానీ నేను ఎప్పుడు బాస్ అవ్వనివ్వను. దానికోసం ఏమైనా చేస్తాను. ఆ నిరంజన్ని పట్టుకుని రండి. ఎస్ సార్. నువ్వు ఒంటరిగానే మజా చేస్తున్నావా? మమ్మల్ని కూడా మజా చేసుకో నువ్వు. అరే నువ్వేం టెన్షన్ పడకు, మేమేం డ్రగ్స్ తీసుకోం.
మా ఎంజాయ్మెంట్ వేరేలా ఉంటుందిలే. అర్రే మజా రాలేదు. అదేమంటారు, లోపల నుంచి కిక్ రావట్లేదు. ఇప్పుడు అనిపిస్తుంది పోలీస్ డ్యూటీకి వచ్చినట్టు. నువ్వు శృతికి ఇదే డ్రగ్స్ ఇచ్చావా లేక వేరే డ్రగ్స్ ఇచ్చావా? నేనెందుకు తనకి డ్రగ్స్ ఇస్తాను? శృతి చాలా మంచి అమ్మాయి సార్, సిన్సియర్, హార్డ్ వర్కింగ్. ఎప్పుడే తనకి ప్రమోషన్ వచ్చింది, ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ హర్. తన డెత్ న్యూస్ వినగానే నేను అది నమ్మలేకపోయాను. ఐ ఫీల్ సో సాడ్. ఆ స్క్రాచెస్ ఏంటి? ఏం లేదు సార్, పెళ్లిని పట్టుకుంటే అయింది. శృతి నీకు పంపిన మెయిల్స్ని మేము చెక్ చేసాం, వీడియోని కూడా. శృతి నీ గురించి కంప్లైంట్ చేయకూడదని తనకి డ్రగ్స్ ఇచ్చావు, ఇంకా రేప్ చేసి మర్డర్ చేసావు. నీతో ఇంకెవరున్నారు చెప్పు. సార్ నేనేం చేయలేదు సార్. నీ కాల్ డీటెయిల్స్ చెక్ చేసాము, నువ్వు ఎక్కడున్నావో నాకు తెలుసు. సార్ నేను పని మీద అక్కడికి వెళ్ళాను సార్, కానీ నేను చంపలేదు సార్. రాత్రిపూట 3ంటికి నీకు అక్కడేం పనిరా? వీడి డిఎన్ఏ తీసుకొని నెయిల్స్లో దొరికిన స్కిన్ పార్టికల్స్ బాడీ మీద దొరికిన సీమాతో టాలీ చేయండి. రండి. అరే కూరగాయలు ఇవ్వు. ఏం కూరగాయలు సార్? ఫ్రెష్గా ఉన్నవివ్వు. తీసుకోండి సార్. ఫ్రెషేనా? అవును సార్. విషయం ఏంటి సార్? వెనుక కూర్చున్న బిచ్చగాడు, వాడి దగ్గర శృతి మరియు వాళ్ళ రూమ్మేట్ల బట్టలు ఉన్నాయి సార్. వాడు ఓరచూపులు చూస్తున్నాడు. ఇంకా ఇంటి ఓనర్ దేశాయ్, వాడు గాజులు చేయి పెట్టుకుని ఏదో మాట్లాడాడు. వాడు కూడా తేడాగా అనిపిస్తున్నాడు సార్. ఈ అమ్మాయినైనా ఎవరైనా టార్చర్ చేస్తే ఆ సంఘటన జరిగే ముందు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి, లేదంటే యోగేష్ లాంటి వ్యక్తులు ఎక్కువైపోతారు. ఆ యోగేష్ మీతో తప్పుగా ప్రవర్తించాడు, మీ చేయి పట్టుకున్నాడు. ఇంకా మీ ఇంటి దగ్గరున్న భిక్షగాడు, వాడు నిన్ను తప్పుగా చూశాడు కదా? అవును సార్. నీకేమనిపిస్తోంది? శృతికి డ్రగ్ ఇచ్చి రేప్ చేసి చంపడంలో వీళ్ళిద్దరి హస్తం ఉంటుందా? ఏదైనా అయ్యుండొచ్చు సార్, మనమేం చెప్పలేం కదా. ఈ యోగేష్ శృతితో కూడా ఇలాగే నడుచుకునేవాడా? ఏం వంట చేస్తున్నారు? పోయినసారి కింజలు చేసిన దాల్ తిన్నాను, ఈసారి శృతి చేసిన పాయసం తింటాను. నాకు అవన్నీ చేయడం రాదు. అలాగా? నువ్వే పాయసంలా స్వీట్గా ఉన్నావు. నువ్వు పాలల్లో చక్కెర వేసి కలిపినా అది పాయసం అయిపోతుంది. సరే, లాంగ్ డ్రైవ్కి వెళ్దామా? నాకు అలాంటివి ఇష్టం లేదు. పోనీ మూవీ చూడడానికి వెళ్దామా? మూవీస్కి వెళ్తే నాకు నిద్రొస్తుంది. అయితే మంచిదే, నాతో పడుకో. అంటే నా భుజాల మీద తలవాల్చుకుని నిద్రపో. ఇంకోసారి చెయ్యి వేసావో కట్ చేస్తాను. నీ రెంట్ నీకు టైంకి దొరుకుతుంది, డబ్బులు కూడా టైంకి ఇస్తాను. నాకు వేరే ఇల్లు దొరకగానే వెళ్ళిపోతాను. నాకే కత్తి చూపిస్తావా? నన్నే బెదిరిస్తావా? మిమ్మల్ని ఇద్దరిని ఏం చేస్తానో చూస్తూ ఉండండి. వెళ్ళవు. అయితే దీన్ని నువ్వు ముందే చెప్పుండాలి కదా. భయం వేసింది సార్. ల్యాండ్ లార్డ్ విషయంలో కంప్లైంట్ చేస్తే తను నన్ను ఇంకా టార్చర్ చేస్తాడనుకున్నాను. మీ ఇంటి బయట ఒక బిచ్చగాడు ఉన్నాడు కదా, వాడి గురించి నీకేం తెలుసు? ఇంకేం తెలియదు సార్, నాకు తెలిసింది ఇంతే. అరే మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో అలర్ట్ గా ఉండాలి. వాడి దగ్గర మీ శృతి స్కార్ప్ ఉంది తెలుసా? ఐఎమ్ సారీ, భయపెట్టాలని కాదు, అలర్ట్ గా ఉండమంటున్నాను. యోగేష్ శృతికి ధమ్కీ ఇచ్చాడు. ఒకవేళ తనే శృతిని... యోగేష్ కాల్ రికార్డ్ తీయండి, అర్జెంట్. సార్ నేనేమీ చేయలేదు సార్. స్టేషన్కి వెళ్తే అంతా అర్థమవుతుంది. నన్ను తీసుకెళ్తారా సార్? సార్ నేనేం చేయలేదు సార్. అవునా? సార్ నేనేం చేయలేదు సార్. అసలు నాకేమీ తెలియదు సార్.
ఇదేంటి? చెప్పు, శృతిని ఎక్కడ ఎలా చంపావు? సార్, నేను శృతిని చంపలేదు సార్. చెప్పు, శృతికి డ్రగ్స్ నువ్వే ఇచ్చావా లేకపోతే ఎవరైనా ఇవ్వమని చెప్పారా? ఎలా చంపావుతానని? నేనేమి తన్ని చంపలేదు. అయితే శృతిని ఎవరు చంపారు? నాకు తెలియదు సార్. నీతో ఇంకెవరున్నారు? ఎవరు లేరు సార్. సరే, చంపలేదు. డ్రగ్స్ ఇచ్చావు కదా, చెప్పు ఎక్కడ ఎలా ఇచ్చావు? నేను శృతికి డ్రగ్స్ ఇవ్వలేదు సార్. నీతో పాటు శృతిని ఇంకెవర్రా రేప్ చేసిందే? నాకు కేవలం చెయ్యి వేయడానికి కూడా అవకాశం దొరకలేదు. నీ కాల్ డీటెయిల్స్ చెక్ చేశాం. శృతి మర్డర్ అయినప్పుడు నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. 2 yearsలో నీ ఫోన్ ఫస్ట్ టైం స్విచ్ ఆఫ్ అయింది. అంటే నువ్వు బాగా ఆలోచించి ప్లాన్ ప్రకారం శృతిని చంపావు. సార్, నేను నిజమే చెప్తున్నాను సార్. నేను ఏమీ చేయలేదు సార్. అయితే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేశావు? వదినా, శృతి కనిపించలేదని మీరు చెప్పలేదు. మీరు హాస్పిటల్లో ఉన్నారు. పోలీసులకి ఒక అమ్మాయి శవం దొరికిందని నాకు తెలిసింది. తన మొహం మొత్తం కాల్చేసిందంట. ఆ అమ్మాయికి చాలా మందితో అక్రమ సంబంధం. నేనేం చెప్తున్నానో మీకు అర్థమైందనుకుంటా. పోలీసు వాళ్ళు ఆ అమ్మాయిని గుర్తుపట్టే ప్రయత్నంలో ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, వాళ్ళని గుర్తుపట్టొద్దని చెప్పండి. ఇంకా బ్లడ్ DNA ఇవ్వొద్దు. ఒకవేళ డాక్టర్ గారు ఏమైనా శృతియేనని కనుక్కున్నారనుకోండి, మన ఫ్యామిలీ పరువు మొత్తం పోతుంది. శృతి మీ గురించి సరిగ్గానే చెప్పేది. నేను మీ అందరి మంచి కోసమే చెప్తున్నాను. శృతి, నువ్వు ఇంటిని ఫ్యామిలీని వదిలేసి సిటీకి ఎందుకెళ్ళాలి? వేరే వాళ్లతో పని చెయ్యాలని అనుకుంటున్నావు ఎందుకో? దానికంటే మంచిది నువ్వు పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళటం. లేకపోతే మా ఫ్యామిలీ పరువే పోతుంది. మీరిలా మాట్లాడడానికి సిగ్గులేదా? అమ్మాయి ఉద్యోగానికి వెళ్తే ఫ్యామిలీ పరువు తగ్గిపోదు, పెరుగుతుంది. సరిగ్గా చదువుకుని బాగా సంపాదించుకుంటే అప్పుడు ఫ్యామిలీ పరువు తగ్గిపోదు, ఇంకా గౌరవం పెరుగుతుంది. ఒరే, ఇంటి పరువు మీలాంటి వాళ్ళ వల్లే పోతుంది. ఇలాంటి చీప్ మెంటాలిటీ వాళ్ళ వల్లే పోతుంది. దయచేసి మీరు మా ఫ్యామిలీ విషయాల్ని అస్సలు కలగ చేసుకోకండి. నేను అది ఎవరో గుర్తుపట్టాను. తను నా శృతియే. అలాగే పోలీసులకి నా DNA కూడా ఇచ్చాను. నేనసలుకు మీ మంచి కోసమే చెప్పాను, కానీ మీరు నా మాట అస్సలు వినటం లేదేంటి? ఈ కేసులో మనకు తెలియంది ఏదో ఒకటి ఉంది. శృతి వీపు మీద ఉన్న ఆ ఆయిల్తో కలిసిన మట్టి, ఇంకా తన బట్టల మీదున్న రేర్లీ యూజ్డ్ కార్న్ ఆయిల్ మార్క్స్. కానీ మనకు వేరే లీడ్ దొరకలేదు. సార్, లెట్ మీ చెక్ సార్. సార్, నిరంజన్ DNA నెయిల్స్లో దొరికిన స్కిన్ పార్టికల్స్తో మ్యాచ్ అవుతుంది సార్. శృతి నెయిల్స్లో నీ స్కిన్ పార్టికల్స్ ఉన్నాయి. నువ్వు శృతితో తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నించావు. తను వద్దని చెప్పినందుకు మీ మధ్య గొడవైంది. తను నిన్ను గాయపరిచింది. తను నువ్వు రివెంజ్ కోసం చంపావు. శృతికి రేప్ కూడా జరిగింది. చెప్పు, నీ పార్ట్నర్ ఎవరు? ఎవరు రేప్ చేశారు? అవును సార్, నిజం. మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. శృతి, 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 ఆ వీడియో డెలీట్ చేయి. అడ్డు తప్పుకో. శృతి, ఆ వీడియో డెలీట్ ఇక్కడ చేయి. నుంచి వెళ్ళమంటున్నానా? శృతి, ఆ వీడియో డెలీట్ చేయి. నువ్వు ఆ వీడియో డెలీట్ చేయి. ఒక్కకు పోరా. కానీ శృతి నన్ను తోసి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు తన గోళ్లతో నాకు ఇక్కడ స్క్రాచెస్ పడ్డాయి సార్. నేను తనని మర్డర్ చేయలేదు సార్. సార్, కార్న్ ఆయిల్ కూడా లీడ్ దొరికింది సార్. ఇక్కడ దాన్ని నడిపేది ఒకే ఒక ట్రేడర్. అంతేకాదు వాడి గోడౌన్ వాడి ఫామ్ హౌస్లోనే ఉంది. నేను అక్కడికి వెళ్తున్నాను సార్. ఒట్టి చేతులతో రావద్దు. ఓకే సార్. నేనేమంటానంటే ఈ నైట్ మనం మంచి పార్టీ చేసుకుందాం, సరేనా? బాగుంటుంది. అరే వా దోస్త్, వావ్! నాకేమనిపిస్తుందంటే మన దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉందని. అన్నట్టు ఈ చోట్లో కార్న్ ఆయిల్ ఫ్యాక్టరీ ఉందా ఏంటి? ఆ గోడౌన్ ఓనర్ ఎవరు? గొడవన్ ఓనర్ మా అంకలే. ఎందుకు? అరే వా, కొంచెం నెంబర్ ఇస్తావా? నంబర్ ఎందుకు? కొంచెం బిజినెస్ ఉంది. ఎవరా? ఏదైనా పని ఉండుండొచ్చు, ఇవ్వు. తీసుకోండి.
సరే ఒక విషయం చెప్పు. చెప్పండి. ఇక్కడ ఎవరైనా ఒక అమ్మాయిని చూసావా? లేదు సార్, మేము అమ్మాయిల్ని కేవలం కళలోనే చూస్తూ ఉంటాం. అరే అవునా? ముందు నేను కూడా ఇలాగే ఉండేవాడిని. అప్పుడు కొత్తగా ప్లాన్ చేశాను. ఇంకా ఈ రోజు నాకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. మీకు కూడా కావాలంటే ఫ్రెండ్షిప్ ఐడియాస్ ఇస్తాను, కానీ ఒక కండిషన్. ఏంటది? ఓకే సార్. అయితే అక్కడ విరిగిపోయి పడిపోయిన అమ్మాయి గాజులు ఎవరివి అనేది మీరు నాకు చెప్పాలి. ఇంకా అక్కడ కొంచెం డ్రైడ్ బ్లడ్ ఉంది. అది ఎవరిది? ఎక్కడికి పారిపోండి. ఫామ్ హౌస్ లో దొరికిన బ్లడ్ శృతిదే. ఇప్పుడు చెప్పు, బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది? అది నాకు తెలియదు సార్. గుడౌన్ లో దొరికిన ఆ గాజుల ప్లేస్ శృతిది. ఏం జరిగిందో చెప్పావు? ఇవి కాలేదు సార్. మర్యాదగా ఏం జరిగిందో నిజం చెప్పు, లేదంటే చచ్చేలా తంతాను. సార్ ఒక నిమిషం సార్, ఒక నిమిషం. నేను జరిగిన అంతా చెప్పేస్తాను సార్. రే అమ్మాయిరా. ఎక్స్క్యూజ్ మీ మిస్, అర్ధరాత్రి అయింది, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ఏరియా గురించి మీకు తెలీదా? ఈ ఏరియా బాలేదు. ఒకవేళ మీకు ఓకే అంటే నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. నో థ్యాంక్స్. ఆల్ రైట్ సిస్, ఆల్ రైట్. మీరేమన్నారు? ఎంత లేట్ అయిందని చెప్పాను. దానికి ముందు? ఓ దానికి ముందా? ఓ ఆల్ రైట్ సిస్. సిస్ అంటే సిస్టర్. ఆల్ రైట్, మీకు హెల్ప్ వద్దంటే పర్వాలేదండి, నేనేమనుకోను. బట్ బీ సేఫ్, టేక్ కేర్. నేను ఇందాకే చెప్పాను ఈ ఏరియా మంచిది కాదని. సరే రే వెనకెళ్ళి సిస్టర్ కూర్చుంటుంది. అలాగే అలాగే. చెప్పండి సిస్టర్, ఎక్కడికి వెళ్ళాలి? అది ఇక్కడే గాంధీ మార్కెట్కి వెళ్ళాలి. మేము అటువైపే వెళ్తున్నాం. సరే. రే విపుల్, ఆ మంచినీళ్ళ బాటిల్ పోస్తేవా? ఇదిగో. నేను ఒకడిని అడగడం మర్చిపోయాను, తీసుకోండి, తాగండి. తను చాలా సాఫ్ట్గా ఉందిరా. అవునరా, పాలకోవాలా ఉంది. కానీ తను స్పృహ తప్పింది కదా. కానీ తను కూడా రెస్పాన్స్ ఇస్తేనే కదా మజాగా ఉంటుంది. అవునరా, తను నీళ్ళు ఎక్కువ తాగేసింది. డ్రగ్స్ వల్ల బాగా మత్తెక్కినట్టుంది. ఇది లేవగానే అందరికంటే ముందు నేనే దీన్ని. రే దిస్ ఇస్ నాట్ ఫారా. ముందు నేను వెళ్తాను. ఆగు. ఏంటి నువ్వు ముందా? తను ముందుగా చూసింది నేనే కాబట్టి నేనే ఫస్ట్. ఎవరు తీసుకొచ్చారు? రాబండి, ఒక నిమిషం ఆగండి. ఈ అమ్మాయి వల్ల మనం ఎందుకు గొడవ పడ్డాం ఆలోచించండి. ఒక పని చేద్దాం, టాస్ వేసుకుందాం. ఓకే, హెడ్ వస్తే నువ్వు ఇంకా ఇదిగో వీడు వెళ్ళొచ్చు. మేమిద్దరం ఓకేనా? ఓకే ఓకే. హెడ్ వచ్చింది. ఇప్పుడు మన ఇద్దరిది. సరే ఓకే, పర్వాలేదు, మళ్ళీ చేయి. ఏమొచ్చింది? నీకు అదృష్టం బాగా కలిసి వచ్చింది. అంటే అందరికన్నా ముందు స్వీట్ తినేది నువ్వేనమాట. రే ఇంకా ఎంతసేపు వచ్చేయాలి? నా వల్ల కావట్లేదు. తను పడుకుంది, నేను వెళ్తున్నా. మీరు ఏమైనా చేసుకోండి. రే నేను చెప్పేది విను. తనకి స్పృహ వచ్చేంత వరకు మనందరం వెళ్ళి కొంచెం ఓ రౌండ్ వేసుకుందాం. సరుకుంది కదా, పద 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 పద. సరే, ఇదేదో బాగుంది, పదండి. రండి రండి. రే శశి, రే లేవరా, లేరా, ఇక్కడ చూడరా. లేచిందా? ముందు టాస్ చేసింది నేను వెళ్తాను.
అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? మీ ముగ్గురు కలిసి ఏదైనా చేశారా? అరే లేదురా. ఏమైంది? అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? నాకేం తెలియదురా. వెళ్ళి త్వరగా వెతకండిరా. మీరు ఎవరైనా ఏదైనా చేశారా? ఇది చీటింగ్ రా, చాలా తప్పు. టాస్ నేను గెలిచాను. రే ఒకవేళ నువ్వేమైనా? రే నాకేం తెలియదురా. నాకు తెలిసి ఖచ్చితంగా వీడే చేస్తుంటాడు. వీడికి కంట్రోల్ చేసుకోవడం చేత కాదు. రే నేనేం చేయలేదురా. అరే ఇదంతా వదిలేయండి. ముందు తన్నే చూడండి. తను ఎలా చచ్చిందో, తనని ఎవరు ఎందుకు ఎలా చంపారో. రేప్ చేసింది ఎవరైనా కావచ్చు, కానీ ఇరుక్కునేది మాత్రం నలుగురు. పోలీసులు వచ్చి మనల్ని కుమ్మేస్తారు. అయితే ఒక పని చేద్దాం, ఈ డెడ్ బాడీని ఎక్కడైనా పడేద్దాం. ఎవరికి ఏ డౌట్ రాదు. అదే కరెక్ట్. ఈ బాడీని తీసుకెళ్లి ఎవరు లేని చోట్ల పాతి పెడదాం. రే కానీ తను మనతో వచ్చేటప్పుడు ఎవరైనా ఒకవేళ చూసుంటే? ఓ షుట్, ఒక పని చేద్దాం. తన ఫేస్ ని కాల్ చేద్దాం. ఎవరు తనని గుర్తుపెట్టకూడదు. ఇట్స్ బెటర్. మా బాబాయ్ కెమికల్ బిజినెస్ కని శాంపిల్ తెచ్చారు. తన ఫేస్ మీద కెమికల్ పడేద్దాం. తన ఫేస్ తగలబడిన తర్వాత తీసుకెళ్ళి ఎక్కడైనా పడేద్దాం. మ్యాటర్ అయిపోతుంది. సింపుల్. బెస్ట్. నేను వెళ్ళి తీసుకెళ్ళి. కరెక్ట్. చాలా మంచి ఐడియా చెప్పావు సార్. మేము శృతిని మర్డర్ చేయలేదు సార్, రేప్ కూడా చేయలేదు. నేను తన ఫేస్ మీద కెమికల్ వేశాను సార్, అంతే. తర్వాత బాడీ పడేసాం. అయితే ఎవరు చేశారు? మర్డర్ లేదా రేప్? సార్ నాకు అనిపిస్తుంది ఇది విపుల్ చేశాడని. సార్ నాకేమనిపిస్తుందంటే హిరణ్య చేసుంటాడని. నాకు వాడి మీద డౌట్ ఉంది. వాడే చేసుండొచ్చు సార్. సార్ ఇదంతా శశి చేసుంటాడు సార్. ఆ నలుగురు ఇచ్చిన స్టేట్మెంట్ ఏకదం ఒకేలా ఉంది సార్. వాళ్ళందరూ కలిసే చేసుంటారు. కట్టుకథలు చెప్తున్నారు సార్. నాకు వాళ్ళు చెప్పేది నమ్మకం కలగడం లేదు. వాళ్ళంత మంచి ఫ్రెండ్స్ అయితే ఈ కేసులో ఒకరి మీద ఒకరు డౌట్ ఎందుకు పడుతున్నట్టు? సార్ వాళ్ళకి ఇంకేదన్నా ప్లాన్ ఉండుండొచ్చేమో మనల్ని చీట్ చేసి తప్పించుకోవడానికి. అమ్మాయి బాడీ గోడౌన్ లో ఉంది. అక్కడ తన బట్టలకి కానాయిల్ అంటుకుంది. కానీ తనకు తన బట్టల మీద వ్యవసాయం చేసే మట్టే ఉంది. ఎవరో తన్ని పొలానికి తీసుకెళ్లి రేప్ చేసి మర్డర్ చేసి తర్వాత రిటర్న్ బాడీని గోడౌన్ తెచ్చి పడేశారు. ఫార్ఫెస్ట్. సార్ శృతి డ్రగ్స్ మత్తులో బయటకు వచ్చేసిందేమో పారిపోవడం కోసం. అప్పుడు తను చూసి ఎవరైనా రేప్ చేసి ఉండొచ్చు. ఆ సమయంలోనే తనకి ఆ మట్టి అంటుకొని ఉండొచ్చేమో సార్. వాళ్ళ నలుగురు DNA శాంపుల్ తీసుకోండి. శృతి బాడీలో దొరికిన సీమంతో మ్యాచ్ చేసి చూడండి. ఓకే సార్. ఈ కేసు హిస్టరీ ఇంకా ఓపెన్ అవ్వలేదు సార్. వాళ్ళ డిఎన్ఏలు చెక్ చేశాం సార్. ఎవరు డిఎన్ఏ దొరికిన బాడీ సిమన్స్ తో మ్యాచ్ కావడం లేదు సార్. అంటే ఆ అబ్బాయిలెవరూ శృతిని రేప్ చేయలేదు సార్. కానీ శశి DNA 50% మ్యాచ్ అయింది సార్. వాణ్ణి తీసుకురండి. శశి భయపడకు, ధైర్యంగా చెప్పు. ఆ ఫామ్ హౌస్ కి వచ్చి వెళ్లే మీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా? ఫామ్ హౌస్ లో సార్? అవును సార్, మా అంకుల్ ఎప్పుడు వస్తూ వెళ్తూ ఉంటారు సార్. సార్ అతను డీటెయిల్స్ తెప్పించాను సార్, అది వచ్చింది. ఇతనే కదా నువ్వు చెప్పిన అంకుల్? అవును సార్, ఇతనే మా అంకుల్. కానీ ఏమైంది సార్? ఇతన్ని నేను ఎక్కడో చూశానే. ఇతన్ని న్యూస్ రిపోర్టర్గా హాస్పిటల్లో చూశాను. లేదు 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 లేదు, ఈయన ప్రెస్ రిపోర్టర్ కాదు. ఈయన ఒక బిజినెస్ మ్యాన్, బిజినెస్ చేస్తుంటాడు. ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ ఇంకా గార్డెన్ గురించి మాట్లాడుతున్నాడు కదా, అది అతందే. అయితే ఆ రోజు హాస్పిటల్లో ఏం పని? వాడి షర్ట్ పట్టుకుని లాక్కురండి. ఇంకా వాడి డిఎన్ఏని బాడీలో దొరికిన సీమంతో మ్యాచ్ చేసి చూడండి. నీ చెడ్డ డిఎన్ఏ శృతి బాడీలో దొరికిన సీమంతో మ్యాచ్ అవుతోంది. ఇప్పుడు చెప్పు, ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు రాత్రి ఏమైంది? సార్ నేను ఏమీ చేయలేదు. మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా వీడు అబద్ధాలు చెప్తున్నాడు. కొట్టండి. నేను లేట్ నైట్ ఫామ్ కి వెళ్ళాను. ఫామ్ హౌస్ లోంచి పేపర్స్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ నేను ఫామ్ హౌస్ కి వెళ్ళేసరికి ఒక అమ్మాయి తూలి పడుతూ నడుస్తూ కనిపించింది.
విషయం ఏంటంటే సార్, నాకు డామ్సెల్ అండ్ డిస్ట్రెస్ అంటే చాలా ఇష్టం. అలా సమస్యల్లో ఉన్న అమ్మాయిని చూస్తే తన దగ్గరికి వెళ్ళాలని మనసు ఆరాటపడుతుంది. తర్వాత తనతో ఎంజాయ్ చేశాను. తను అడ్డుకుంటూనే ఉంది, కేకలు వేస్తూ అరుస్తూ ఉంది. నేను తన నోరు మూసేసి నా పని నేను పూర్తి చేసేసాను. ఒకవేళ తన స్పృహలోకి వస్తే తన ఇంటికి వెళ్ళిపోతుంది అనుకున్నాను. నేను పేపర్స్ తీసుకుని వచ్చేసాను. కానీ సార్, నాకు తర్వాత తెలిసింది ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరికిందని. ఆ అమ్మాయి తనేనా అని తెలుసుకోవడానికి నేను రిపోర్టర్లా మారి హాస్పిటల్లో చెక్ చేయడానికి వెళ్ళాను. నేను తనని రేప్ చేశానంతే, చంపలేదు. నువ్వు చేసిన రేప్ కేసు స్పృహ తప్పిపోలేదు, తను చనిపోయిందే.